విజయవాడ ధర్నా చౌక్లో తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు అగ్రిగోల్డ్ బాధితులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని అంగన్వాడీలు కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఏళ్లు అవుతున్నా తమ డిమాండ్లు నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డబ్బులు ఇప్పించాలని అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఖచ్చితంగా మార్చిలోనే ఈ సమస్యకి తాడోపేట వేతనాలు పెంచాలి. 2019 నుంచి కూడా ప్రభుత్వం మాకు వేతనాలు పెంచలేదు. అయితే గత ప్రభుత్వం కూడా మాకు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ తోటి ఉన్నతాధికారులతోటి జీతాలు పెంచుతున్నాము అని చెప్పి మాకు మినిట్స్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి రాగానే మీకు అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము, అక్కా చెల్లెళ్ళకి అండగా ఉంటాము అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చాము, చాలా సార్లు మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆడపిల్లలు వస్తే ఆ ఒక్కటే అడగండి, జీతం తప్ప మిగిలిన ఏమైనా మాట్లాడండి, జీతం కాగితం తీసుకొస్తే మాత్రం మాట్లాడమని చెప్పేసి అనే పద్ధతిలో ప్రభుత్వ అధికారులు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్లు ఏదైతే ఆర్థిక డిమాండ్ కోరుతా ఉన్నారో వేతనం పెంపు దాని మీద పక్కనున్న తెలంగాణలో 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు.